71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లోని బెస్ట్ యాక్టర్ కేటగిరీలోని ఈసారి షారుఖ్ ఖాన్ గారు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ ని షేర్ చేసుకుంటున్నారు. షేర్ చేసుకోవడం అంటే 12th ఫెయిల్ మూవీకి గాను విక్రాంత్ గారికి కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలోని అవార్డు వచ్చింది. సో ఆయనతో పాటు షారుఖ్ ఖాన్ గారు కూడా అవార్డ్ ని షేర్ చేసుకుంటున్నారు. కానీ షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు రావడం ఏంటా అనేదే కొట్టింది. కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట ఏంటంటే అవార్డ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కాబట్టి అవార్డు గెలుచుకోలేని నేషనల్ అవార్డు క్యాపబిలిటీ ఉన్నటువంటి మూవీస్ గురించి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాము. సో ఆ వీడియో రావాలంటే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాము. పూర్తి చేసేయండి. కుదిరితే ఒక 300 కామెంట్స్ కూడా చేసేయండి. ఇక్కడ విషయం షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు రావడం కాదు, జవాన్ మూవీకి గాను షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు ఇస్తున్నారు. ఇక్కడే కొంచెం తేడా కొట్టేసింది. అంటే ఇప్పుడు డంకీ మూవీ పేరు కనిపించినా నేను పెద్దగా ఆలోచించేవాడిని కాదు, కానీ జవాన్ అన్న పేరు చూసినప్పుడే నాకు తేడా కొట్టింది అన్నమాట. అంటే మ్యాటర్ ఏంటంటే మామ, ప్రీవియస్ గా చక్ దే, స్వదేశీ లాంటి కల్ట్ క్లాసిక్ బొమ్మలు ఇచ్చినప్పుడు షారుఖ్ ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్ గా ఎటువంటి నేషనల్ అవార్డు రాలేదు. కానీ జవాన్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా ఆయనకి అవార్డు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇదే మొదటిసారి షారుఖ్ ఖాన్ గారు నేషనల్ అవార్డు గెలుచుకోవడం. మరి ఏ యాంగిల్ లో కన్సిడర్ చేశారో అనేదే నాకు ఇంకా కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. మరి మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి, మేము చూస్తాము.